హాయ్ వెల్కమ్ టు బద్దెల అశ్విని యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము వరద ప్రజలకు అన్నదానం చేపిస్తున్నాము. మా ఇంట్లోనే మేమందరం కలిసి అన్ని వంటలు మేమే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మా అత్తయ్య చేస్తున్నారు చూడండి. దోసకాయ టమాటా పప్పు సాంబారు చేస్తున్నాం వాళ్ళ కోసమని. ఖమ్మంలో వరద ఎలా వచ్చిందనేది మీరు టీవీలో అందరు చూసే ఉంటారు. ఖమ్మంలో ఉన్న మున్నేరుకి మాది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇల్లు. మా ఇల్లు కూడా కింద స్టైర్ వరకు ఇప్పుడు మేము వంట చేస్తున్న ఆ స్టైర్ మొత్తం మునిగిపోయింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అన్ని కూరలు వంటలు చేసి పెట్టడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా అత్తయ్య పప్పు కూర కలుపుతున్నారు. మేము ఎందుకంటే ఇలా చేసాము, మేము మునిగిపోయినప్పుడు కూడా సేమ్ మా కోసం కూడా ఇలా వండుకొని తీసుకొచ్చారు. ఆ రోజు మేము అన్నం తిన్నామంటే వాళ్ళ వల్లనే. అలాగే అటు సైడ్ ఉన్న వాళ్ళ 3 స్టేట్స్ 4 స్టేట్స్ వరకు కూడా ఇల్లులు అందరివి మునిగిపోయాయి. వాళ్ళు ఎవరు ఒక్కరోజు వచ్చి అన్నం పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మేమంతా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక అన్ని ఇస్తార్లు గ్లాసులు అన్నీ బండిలోకి ఎక్కిస్తున్నాం. ఇక్కడ మేమైతే ఇక్కడ మా అన్నయ్య, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మామయ్య అందరూ కలిసి ఇలా వంటలు చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వడ్డించడం చాలా బాగా అనిపించింది. అటు సైడ్ ఉన్న వాళ్ళని ఖమ్మంలో మంచికంటి నగర్ సైడ్ ఉన్న వాళ్ళందరి కూడా బియ్యంతో సహా కట్టుబట్టలతోటి వాళ్ళు బయటకు వచ్చారు. పాపం వాళ్ళకి వండుకోవడానికి కూడా ఏమీ లేవు. ఎవరైనా ఇలా వచ్చి పెడితేనే వాళ్ళకు ఒక రోజు గడుస్తుంది. సో మేము రోజు పెట్టలేము, కాకపోతే ఒక్కరోజైనా వాళ్ళ ఒక్క పూట కడుపు నింపితే చాలు అని అనుకున్నాము. మాకున్నంతలో మేము చేసాము. ఇక్కడ మా మామయ్య, మా అత్తయ్య, మా బ్రదర్స్ అందరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఫుడ్ వడ్డించేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.